అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు వెలుగుల సూర్యుడు సిపి బ్రౌన్ గ్రంథాలయం పంతాలో పట్టింపులు కారణంగా అభివృద్ధికి నోచుకోవడం లేదా అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఏదైతే 2021లో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల రూపాయలతో ఏదైతే అదనపు భవన నిర్మాణానికి స్థల సేకరణతో పాటు భవన నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఆ నిధులు రావడంలో కొంత జాప్యం జరిగింది. 2023లో నిధులు మంజూరయ్యాయి. నాటి నుంచి నేటి వరకు కూడా ఆ అభివృద్ధి పనులు అంటే అదనపు గది నిర్మాణ పనులు నోచుకోని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే సిపి బ్రౌన్కు లైబ్రరీకి సంబంధించి జానుమద్ది హనుమత్శాస్త్రి కుమారుడు జానుమద్ది భాస్కర్ ప్రత్యేకించి విజయభాస్కర్ ప్రత్యేకమైన చొరవ చూపి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి నేతలతో కూడా మంతనాలు జరిపి పనులకు ప్రారంభోత్సవానికి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా శంకుస్థాపన తేదీని కూడా నిర్ణయించారు. ఏదైతే 29వ తేదీన శంకుస్థాపన చేస్తారంటూ కూడా ఒక రకంగా ఇన్విటేషన్స్ కూడా వేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే సిపి బ్రౌన్ లైబ్రరీకి సంబంధించి ఎమ్మెల్యేల మధ్య ఒక రకంగా పేర్ల వివాదం, అయితే శిలాఫలకాల మధ్య పేర్లు ముందు వెనక రావటం, ఈ నేపథ్యంలో తన పేరు వెనక వచ్చింది ముందు ఎందుకు రాలేదంటూ కూడా ఇట్లా పంతాలు పట్టింపులు వెళ్ళి ఆ శిలాఫలకాలనే దాదాపు 4 శిలాఫలకాలను మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే శిలాఫలకాల్లో పేర్లపై ఉన్నటువంటి శ్రద్ధ సిపి బ్రౌన్ లైబ్రరీ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం పట్ల కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రధానంగా శిలాఫలకాలపై పేర్లు కోసం ఇంత తాపత్రయపడుతున్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు ఎందుకు అభివృద్ధిని ఆకాంక్షించడం లేదన్నటువంటి ప్రశ్నలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఇన్విటేషన్లో కూడా కొంత ఏదైతే తన పేరు లేకపోవడాన్ని కూడా ఆ విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా ఒక వైస్ ఛాన్సలర్నే తనకు సారీ చెప్పాలని అడిగారంటే ఆ రాజకీయాలు ఏ స్థాయిలో విద్యా వ్యవస్థలోకి దూరుతున్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి భావన కూడా పలువురిలో వ్యక్తం అవుతుంది. పలువురు మేధావులు కావచ్చు, అదేవిధంగా తెలుగు సాహితీవేత్తలు ఎవరు కూడా సిపి బ్రౌన్ అంటే ఎవరో తెలియని వారు ఎవరు లేరు. అలాంటి తెలుగు వెలుగుల సూర్యుడైనటువంటి ఆయన గ్రంథాలయానికి ఒక రకంగా పంతాలు పట్టింపులు కారణంగా ఆ అదనపు భవన నిర్మాణానికి నోచుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యేలు పంతాల పట్టింపులు కారణంగా శంకుస్థాపనలకు శిలాఫలకాలలో పేర్ల విషయంలో పంతాలు పట్టింపులున్న నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించి ఏదైతే శిలాఫలకాలపై పేర్లపై ఉన్నటువంటి శ్రద్ధను పక్కన పెట్టి అభివృద్ధిని ఆకాంక్షించే దిశగా పనిచేసే దిశగా అంటే అభివృద్ధి పనులు శరవేగంగా సాగే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలుగు సాహితీవేత్తలు, అదేవిధంగా బ్రౌన్కు సంబంధించినటువంటి అభిమానులు, అదేవిధంగా జానుమద్ది హనుమత్శాస్త్రికి సంబంధించినటువంటి అభిమానులు కూడా కోరుతున్నటువంటి విషయం. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఏదైతే పంతాలు పట్టింపులకు పోతున్నటువంటి వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని త్వరితగతిన పనులు పూర్తి చేసే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. తెలుగు భాషా సాహిత్య సముద్ధరణకు విశేష కృషి చేసిన తెలుగు సూర్యుడు, తెలుగు భాషా సముద్ధారకుడుగా పిలువబడే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పేరుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతని స్మారకంగా ఉన్న ఏకైక మందిరం కడపలో వెలిసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ స్మారక గ్రంథాలయం మరియు భాషా పరిశోధనా కేంద్రం. సుదీర్ఘ పోరాటానంతరము 2023వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6,80,40,000 రూపాయలు నూతనంగా భవన నిర్మాణానికి అదనపు స్థల సేకరణకు నిధులు మంజూరు చేయడం జరిగింది. 2024 జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగ కార్యదర్శి గారు R&B వారి ద్వారా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా కానీ భవన నిర్మాణాలు చేపట్టమని లిఖితపూర్వక ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇక అప్పటి నుంచి యోగవేమన విశ్వవిద్యాలయ అధికారులను బ్రౌన్ గ్రంథాలయం పాలనా వసతి దృష్ట్యా యోగవేమన విశ్వవిద్యాలయం వారి అధీనంలో ఉన్న కారణంగా విశ్వవిద్యాలయ అధికారులను పలుమార్లు భవన నిర్మాణ పనులు చేపట్టమని కోరడం జరిగింది. వాళ్ళ నిరాశ నిర్లిప్తత వల్ల తిరిగి ఈ విషయం
అప్పట్లో కలెక్టర్గా పనిచేసిన శ్రీ లోతిడి శివశంకర్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఏపీఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్లు పిలిపించడము, వెంటనే 4 అంతస్తులకు సరిపడా విధేయంగా పునాదులతో సహా నీట్గా చక్కగా ఒక ప్లాను ఆర్కిటెక్ట్ వేసి త్వరగా చేయమని చెప్పడంతో వాళ్ళలో ఒక కదలిక రావడం జరిగింది. అదృష్టవశాత్తు ఏప్రిల్ నెల 29వ తేదీన నూతన భవన శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమం ఖరారు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇది చివరి క్షణంలో రద్దు కావడం తెలుగు భాషాభిమానులను, సాహితీ ప్రేరులను, బ్రౌన్ గ్రంథాలయ పాఠకులను తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురి చేసింది. దీనికి కారణం ఏమిటని విచారించగా ప్రోటోకాల్ ప్రకారంగా పేర్లు రావడం, అందులో కొందరి పేర్లు పైకి పోవడం, కొందరి పేర్లు కింద రావడం అనేది ఒక ఎత్తు అయితే, స్థానిక ఎమ్మెల్యేను సరిగా గుర్తించి గౌరవించలేదన్న కారణం మరొకటి. ఈలోగా తమ పేరు లేదన్న కారణంతో కొందరు సంచాలకుల పేరు లేదని వాట్సాప్ గ్రూపులో పెట్టడంతో దాది కాస్త వాయిదా పడే అవకాశం కలిగింది. అసలు కారణం ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు అమరావతికి రానున్న దృష్ట్యా వెంటనే మంత్రులు, అధికారులందరూ హుటాహుటిన అమరావతికి రావడం చెప్పడంతో ఈ కార్యక్రమం వాయిదా వేసుకుంటున్నామని, తిరిగి అతి త్వరలోనే భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం ఖచ్చితంగా తాము వస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీమతి సవిత గారు తెలియజేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 23వ సంవత్సరంలో నిధులు మంజూరు చేసిన 24వ సంవత్సరం అయిపోయి 25వ సంవత్సరం భూమి పూజతో మొదలు పెట్టాల్సిన కార్యక్రమం కూడా పంతాలు పట్టింపులనండి, భేషజాలనండి, ఈ కారణాలతో అతి స్వల్పమైన కారణాలతో వాయిదా పడడం అనేది చాలా బాధాకరము. ఈ అనవసరమైన జాప్యంతో ధరలు పెరగడంతో 2 అంతస్తుల నిర్మాణం కావాల్సిన భవనం ఎక్కడ అర్ధాంతరంగా ఆగిపోతుందన్న భయం ఇటు సాహితీ ప్రియుల్లోనూ, గ్రంథాలయ పాఠకుల్లోనూ నెలకొంది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో చొరవ చూపించి వీలైనంత త్వరగా ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే భవన నిర్మాణ పనులు మొదలుపెట్టేసేసి దానికి శ్రీకారం చుట్టవలసిందిగా సిపి బ్రౌన్ గ్రంథాలయ సలహా మండలి చీఫ్ ప్యాట్రన్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారిని మీ ద్వారా నేను కోరడం జరుగుతుంది. విశ్వవిద్యాలయ అధికారులు కూడా బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణం పట్ల ఆసక్తి చూపించి నిర్వీర్యమైపోయిన బ్రౌన్ గ్రంథాలయ సలహా మండలిని తిరిగి పునరుద్ధరించి పునర్నిర్మాణం చేయవలసింది కూడా కోరుతూ ఉన్నాను. బ్రౌన్ గ్రంథాలయం కేవలం కడప వాళ్ళదే కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరి సొత్తు. దీన్ని పదిలపరుచుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగము, ప్రత్యేకించి కలెక్టర్ గారు చొరవ తీసుకుని అతి త్వరలో ఈ భూమి పూజ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను. గతంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 9/7/2021 సంవత్సరంలో బ్రౌన్ గ్రంథాలయకి రావడంతో అప్పుడు ఒక శిలాఫలకం, శంకుస్థాపన పేరుతో ఒక శిలాఫలకం వేయడం జరిగింది. అప్పట్లో అతను 5,50,00,000 నిధులు మంజూరు చేసినట్లు ఒక జీవో ఇచ్చారు. అది ఆలస్యం కావడంతో 23వ సంవత్సరంలో నిధులు మంజూరు చేయడం జరిగింది. 24లో మొదలు పెట్టమని చెప్పి చేయడం జరిగింది. 25వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమానికి కలెక్టర్ గారి సూచనల మేరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు రావడం జరిగింది. శిలాఫలకంలో శంకుస్థాపన పేరు మంత్రి గారిది వేశారు. ఆ తర్వాత ప్రోటోకాల్ ఆర్డర్ ప్రకారం జమ్మలమడుగు ఎమ్మెల్యే శ్రీ ఆదినాయుడు గారి పేరు రావడం, తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారి పేరు రావడం, ఆ తర్వాత కమలాపురం ఎమ్మెల్యే గారి పేరు రావడం, ఆపై మేయర్ గారి పేరు రావడం, ఇలా జరగడంతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ స్పర్ధల కారణంగానో మరో రకంగానో పేర్లు ముందు వెనకలు ఉన్నాయని ఒక కారణంతో, అది కాకుండా ఆహ్వాన పత్రికల్లో కూడా తమ పేరు వేయలేదన్న కారణంగా, ఈ చిన్న స్వల్పమైన కారణాల కారణంగా ఇది వాయిదా పడడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అంటే మరో శిలాఫలకం కూడా వేశారు కదా సార్? శిలాఫలకాలు అయితే ఇప్పటికి నాకు తెలిసి దాదాపు ఒక 4-5 శిలాఫలకాలు పేర్లు మారుతూ వచ్చాయి. తీరా అంతా అయిపోయి ఖరారు అయిందన్న దశలో ఆహ్వాన పత్రంలో సరిగా పేరు వేయడం లేదనేది కొంచెం బాధాకరమైన విషయమే. స్థానిక ఎమ్మెల్యేకి సముచిత గౌరవం ఇవ్వాలన్న మాట వాస్తవమే. మరి విశ్వవిద్యాలయ అధికారులు ఈ విషయంలో ఎందుకు నిర్లిప్తత వహించారో తెలియదు, కానీ ఈ కారణంగా వాయిదా పడడం అనేది చాలా మందిని బాధిస్తున్న విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.